వ్యవసాయానికి ప్రధాన వనరు భూమి. భూమి ఎంత ఆరోగ్యంగా, సహజంగా ఉంటే పంటల నాణ్యత అంత బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో నిరంతర సాగు, మోతాదుకు మించి వాడుతున్న రసాయన ఎరువులు, మందులతో భూమి సహజత్వాన్ని కోల్పోయి ఆశించిన ఉత్పత్తిని అందించలేకపోతోంది. క్రమంగా చౌడుబారుతోంది. అంతేకాక మొక్కల పెరుగుదలకు పోషకాలు పంటకు సరిగా అందక పోషక లోపాలతో దిగుబడులు తగ్గుతున్నాయి. నేలలో సేంద్రియ కర్బనం పెంచాలంటే కేవలం సహజ సిద్ధ ఎరువులతోనే సాధ్యమవుతుంది. పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, చెరువు మట్టి, పచ్చిరొట్టె ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు, కంపోస్ట్ను అందించాల్సి ఉంటుంది. అయితే రోజురోజుకు పశువుల ఎరువుల లభ్యత కష్టతరంగా మారిన నేపథ్యంలో పచ్చిరొట్టె ఎరువులను ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో అందించవచ్చు. పచ్చిరొట్ట పైర్లుగా జీలుగా, జనుము, పిల్లి పెసర వంటి పంటలను పెంచుకోవచ్చు. పశువుల ఎరువు కోసం కనీసం 4 నుంచి 5 వేలు ఖర్చయితే పచ్చిరొట్టె ఎరువులను 1000 లోపు ఖర్చుతోనే అందించవచ్చు. పచ్చిరొట్టె ఎరువుల వాడకం, ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త వి రమేష్. ఈ రోజుల్లో చూసుకుంటే రైతులు ఏంటంటే మొత్తం అధిక దిగుబడి కోసం రసాయన ఎరువుల మీద అంటే దాని మీద ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే రసాయన ఎరువులు మోతాదుకు మించి వాడడం వల్ల చాలా వరకు మనం భూమి అనేది పాడైపోతుంది. దాంతోపాటు ఎరువు ఖర్చు పెరుగుతుంది. పంట కూడా దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ముందు అయితే మనం ఏం చేసేవాళ్ళం అంటే సేంద్రియ ఎరువులైనటువంటి అంటే పెంట ఎరువులు కానీ, వర్మీ కంపోస్టు కానీ, లేకుంటే మేకల ఎరువులు కానీ, కోళ్ళ ఎరువులు కానీ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు అవి అందుబాటులో లేకుండా పోయినాయి. దానికి ప్రత్యామ్నాయంగా మన దగ్గర ఉన్న పచ్చిరొట్టె ఎరువులు అనేది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. లాభాలు చూసుకున్నట్లయితే భూమి యొక్క భౌతిక, రసాయన మరియు జీవ చర్యలు అనేది పెరుగుతాయి అన్నట్లు. నీటిని నిలుపుకునే గుణం అనేది కూడా ఈ పచ్చిరొట్టె ఎరువుల వల్ల పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మొక్కకు అందుబాటులో లేని పోషకాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది కూడా చాలా వరకు ఉంటుంది. సేంద్రియ కర్బనం కూడా దాదాపు 35 నుంచి 40% వరకు అనేది మనం ఈ పచ్చిరొట్టెల చేనులో కలిగి దున్నడం వల్ల కూడా భూమికి అనేది అందుతుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం కాకుండా మిగిలిన పోషకాలు కూడా స్థూల పోషకాలు కానీ, సూక్ష్మ పోషకాలు కానీ మొక్కకన్నీ అందే విధంగా వస్తాయి. అయితే దీనికి ఉండాల్సిన లక్షణాలు చూసుకున్నట్లయితే త్వరగా పెరిగి భూమిలో తొందర కుళ్ళే గుణం అనేది ఉండాలి. తక్కువ వ్యవధి కాలపరిమితి కలిగి ఉండాలి. పంట వేసేదానికి, ఈ పంట పెరిగేదానికి ఒక 60 రోజుల సమయం కావాలి. కాబట్టి దీన్ని చూసుకోవాలి. ఈ పచ్చిరొట్టె ఎరువులలో ప్రధానంగా చెప్పుకోవాల్సినది జనుము, జీలుగు, పిల్లి పెసర, బొబ్బర్లు, పెసర ఇట్లాంటివి. జీలుగు చూసుకున్నట్లయితే ఇదేంటంటే మనం క్షారత్వం ఎక్కువగా ఉన్న భూములలో అంటే ఇది వరి పొరాల్లో బాగా పనిచేస్తుంది. ఎకరాకు 12 నుంచి 15 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. 50% పూతకు వచ్చినప్పుడు అంటే 55 నుంచి 60 రోజుల సమయంలో మనం చేనులో కలియదున్నడం వల్ల మనకు ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పచ్చిరొట్టె అనేది మనకు అందుబాటులోకి వస్తుంది. దాంట్లో 1 టన్ను పచ్చిరొట్టెలో మనకు 6 కిలోల నత్రజని, 1 నుంచి 1.5 కిలోల భాస్వరము, 5 కిలోల పొటాస్ అనేది మనకు అందుబాటులో వస్తుంది. దాంతోపాటు మనం రెండోగా చెప్పుకునేది ఏంటంటే జనుము. ఎకరాకు 12 నుంచి 15 కిలోలు విత్తనం సరిపోతుంది. ఎకరాకు 6 నుంచి 8 కిలోల పచ్చిరొట్టె కూడా మనకు భూమిలోకి అందుతుంది. దీని ద్వారా ఏంటంటే మనకు 1 టన్నుకు 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 5 కిలోల పొటాస్ అనేది కూడా అందుతుంది. దీంతో పాటు మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సింది పిల్లి పెసర. చౌడు భూములు కాకుండా మిగిలిన అన్ని భూములలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎకరాకు మనకు 8 నుంచి 10 కిలోల విత్తనం సరిపోతుంది. 4 నుంచి 6 కిలోల పచ్చిరొట్టె అనేది భూమికి అందుతుంది. ఒక 6 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, ఒక 5 నుంచి 6 కిలోల పొటాస్ అనేది కూడా మనం 1 టన్నులో అందుబాటులోకి వస్తుంది. దీని తర్వాత మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది బొబ్బర్లు అంటే అలసంద అంటాం. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనము ఎదతల్లి మనం బాగా పెరిగి అంటే పూత దశకు వచ్చే టైంలో భూమిలో కలియదున్నడం వల్ల ఏంటంటే చాలా వరకు మనకు ఎరువు ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. 1 టన్నుకు 7 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 5 నుంచి 5.5 కిలోలు పొటాస్ అనేది మనకు భూమికి అందుబాటులో వస్తుంది. దీంతో పాటు మనం తర్వాత చెప్పుకోవాల్సింది మెయిన్గా పెసర అనేది కూడా మనకు ఈ పచ్చిరొట్టె ఎరువుగా బాగా పనిచేస్తుంది. దీంట్లో కూడా మనము ఎకరాకు 10 నుంచి 12 కిలోల విత్తనం వేసుకొని పూత వచ్చే టైంలో చేనులో కలియదున్నడం వల్ల మన ఎకరాకు 4 నుంచి 6 టన్నుల పచ్చిరొట్టె అనేది మనకు భూమికి అందుతుంది. టన్ను పచ్చిరొట్టెలో మనకు 7 కిలోల నత్రజని, 1 నుంచి 1.5 కిలోల భాస్వరం, ఒక 5 నుంచి 6 కిలోల పొటాస్ అనేది కూడా మన భూమికి అందుతుంది. ఈ విధంగా మనము ఈ పూత దశలో మనం ఈ పచ్చిరొట్టె ఎరువులు కలియదున్నడం వల్ల చాలా వరకు ఏంటంటే మనం ఈ నత్రజని ఎరువుల పైన ఖర్చు చేసేది 25% వరకు ఎరువుల ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు.